నేను క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇస్తా. ఫస్ట్ ఇన్వైట్ చేసింది మొహమ్మద్ ఆఫ్ గజనీ. ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అ రీజన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇంకో తర్వాత కాలంలో ఇన్వైట్ చేసిన మనిషి మొహమ్మద్ ఆఫ్ ఘోర్. ఈయన కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన టర్కిష్ రూలర్. ఓకే, ఇక్కడ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినాలి. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఈయనకి వెల్త్ అంటే బాగా పిచ్చి. ఈ హ్యాడ్ నో టెరిటోరియల్ ఆస్పిరేషన్స్. ఎవరు? మొహమ్మద్ ఆఫ్ గజనీ. హీ ఆల్వేస్ హ్యాడ్ ఆస్పిరేషన్స్ టు ఆక్యుపై మోర్ అండ్ మోర్ వెల్త్. అండ్ ఆ టైం పీరియడ్ లో వెల్త్ ని ఎక్కడ దాచేవాళ్ళు? రాజులు కానీ కింగ్డమ్స్ కానీ, అంటే టెంపుల్స్, అంటే ఎంతో సీక్రెట్ ప్లేసెస్ లో. కాబట్టి ఆ వెల్త్ అంతా కూడా ఒక వాల్డ్స్ రూపంలో, ఒక ట్రెజరీ రూపంలో మనకు కనిపించేవి అని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఈ టర్కిష్ ఇన్వేడర్ ఎవరైతే ఉన్నాడో మొహమ్మద్ ఆఫ్ గజనీ ఒక 17 times ఇండియన్ సబ్ కాంటినెంట్ ని ఇన్వేడ్ చేయడం జరిగింది. అయితే మనకి చాలా బుక్స్ లో హీ వాజ్ అన్రెస్ట్రిక్టెడ్, అంటే హీ వాజ్ అన్ఛాలెంజ్డ్ అనే విషయం కనిపిస్తుంది. కానీ నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను నేర్చుకున్న నా స్టడీ అండ్ రీసెర్చ్ తో నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ 17 times లో వన్స్ హీ ఫేస్డ్ ఛాలెంజ్. పర్టికులర్లీ అది ఎప్పుడు అంటే ద రెసిస్టెన్స్ వాజ్ ఆఫర్డ్ బై చండేలాస్, రాజ్పుట్స్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విద్యాధర అని చెప్పుకోవచ్చు. అంటే ఈ టైం పీరియడ్ లో ఎప్పుడైతే ఈ కింగ్డమ్ ని ఇన్వేట్ చేయడం జరిగిందో రాజ్పుట్స్ హావ్ గివెన్ వండర్ఫుల్ రెసిస్టెన్స్. అండ్ ఇది నేను నా రీసెర్చ్ లో నేర్చుకున్న పాయింట్. ఇక్కడ రాజ్పుట్స్ ఏ విధంగా రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆ టైం పీరియడ్ కి హీ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరు? మొహమ్మద్ ఆఫ్ గజనీ. అండ్ ఈ కింగ్డమ్ వాళ్ళకి రెసిస్టెన్స్ ఇవ్వడానికి దే ఫాలోడ్ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ. ఎప్పుడైతే ఎనిమీ స్ట్రాంగ్ ఉంటాడో ఆ ఎనిమీకి సంబంధించిన స్ట్రాంగ్ వెపనరీ ఏదైతే ఉంటుందో, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రాయ్ చేస్తే ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఎనిమీ కాస్త వీక్ ఎనిమీగా మారిపోవడం జరుగుతుంది. సో రాజ్పుట్స్ హ్యావ్ ఫాలోడ్ దిస్ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అండ్ దిస్ వాజ్ అ టాక్టిక్ దట్ వాస్ కామన్లీ ఫాలోడ్ బై మంగోల్స్. అదే ఇక్కడ రాజ్పుట్స్ కూడా ఫాలో అవ్వడం జరిగింది. అండ్ దే హ్యావ్ గివెన్ అ వండర్ఫుల్ రెసిస్టెన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విద్యాధర.